న్యాయం పేరుతో ఇంతమందిని 4 లిస్టులు ఎడుతుంది. ఇది టీడీపీని ఏమన్నా ఒక అయోమయంలో పడేసిందా, లేదంటే వాళ్ళకు కూడా ఇదే న్యాయం పాటించాల్సి వస్తుందనే జాప్యమా? డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, సంక్రాంతి అన్నారు, అయిపోయింది. కానీ స్టిల్ ఈ రోజుకి లిస్ట్ అయితే విడుదల కాలేదు. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద టెస్ట్ అయింది. ఎందుకంటే బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం వాళ్ళకంటే తక్కువ సీట్లు ఇస్తే ఎట్లాగా రేపు పొద్దున బీసీలకి జగన్ ఫార్ములా ఏంటి? ఎస్సీ ఎస్టీ సీట్లు పోను, మిగతా ఎన్ని సీట్లు ఉన్నాయో అందులో 1/3 బీసీలకి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు 50 సీట్లు ఇస్తున్నాడు బీసీలకి. ఇప్పుడు వీళ్ళు ఇవ్వాల్సిందేగా. ఇక్కడ సమస్య ఏమైపోయింది వీళ్ళకి? ఇప్పటికే జనసేన తెలుగుదేశం పొత్తు. అందులో జనసేన ఎన్ని అడుగుతోంది? 60 సీట్లు అడుగుతోంది. 60 సీట్లు జనసేనకి ఇచ్చి మిగతా 115లో ఇతను ఇవ్వగలుగుతాడా 50? లేదా జనసేన తెలుగుదేశం ఇద్దరు కలిసి బీసీలకి 50 ఇవ్వాలి. జనసేన ఎందుకు ఒప్పుకుంటుంది వీళ్ళ మాటకి? వాళ్ళు ఇచ్చుకుంటారు కొన్ని. ఇద్దరికి కలిపి మనం ఇన్ని ఇద్దామంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బు ఉన్నటువంటి బీసీలు ఎక్కడి నుంచి దొరుకుతారు? వాళ్ళు అకస్మాత్తుగా బీసీలు చాలా మంది ఉండొచ్చు వాళ్ళ పార్టీలో, కానీ డబ్బున్న బీసీలు ఎక్కడ దొరుకుతారు? ఇంకోటి వాళ్ళకి అన్ని ఇచ్చాక వీళ్ళు మళ్ళీ బీసీలకి పెట్టుకుని ఎన్ని ఇవ్వగలుగుతారు? అప్పుడు గెలవడం సాధ్యం అవుతుందా అనేది ఒక భయం. ఇతనికి తెగింపు ఉంది, పోతే పోయాననేటువంటి తెగింపు ఉంది. ఆయనకి ఆ తెగింపు ఉండదు కదా. ఇప్పుడు ఒకసారి పోయి ఉన్నాం కాబట్టి ఎలా అయినా రావాలనుకున్నప్పుడు ఈ ఫార్ములాకి రాకూడదు. ఈ ఫార్ములాకి రాకపోతే అతను తీసుకెళ్లే ఫార్ములా ఏమైనా సక్సెస్ అయితే ఎట్లుంటుంది అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్. ఒక రకంగా మ్యాజిక్ ఫిగర్ తో గేమ్ ఆడుతున్నాయి రెండు పార్టీలు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు 37 స్థానాలు ఉన్నాయి 175లో. ఇది మీరు చెప్పినట్టు 50 చూసుకుంటే 87 స్థానాలు ఇక్కడికే అయిపోతున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చి 88 పోని. ఇంకా మిగిలినంటే సగం ఇటుపోతే ఇంకా సగం మాత్రమే ఉంటాయి. వీళ్ళు కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యి, ఈయన ఆల్రెడీ అదే ఫార్ములా ఫాలో అయితే మిగిలిన సీట్లను ఒక కాపు సామాజిక వర్గం, కమ్మో, రెడ్డో, బ్రాహ్మణ, క్షత్రియ వీళ్ళందరూ పంచుకోవడం, అది గేమ్ అవుతుందా? ఒక రకంగా కులాల మధ్య గేమ్ అవుతుందా? అట్లేం ఉండదు. అంటే ముందు ఇది పార్టీల పరమైనటువంటి ఫార్ములా. వైసీపీ ఫార్ములా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. తెలుగుదేశం